తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామి సందర్శించారు. ఆలయంను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. భక్తులకు శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ పునరుద్ధరణలో భాగంగా నూతనంగా నిర్మించిన రాజగోపురాన్ని ఈ నెల 24న ప్రారంభించారు. గత శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఇవాళ సాయంత్రం ఆలయాన్ని శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీతో పాటు గ్రామస్తుడు దనమ్మనేని లావణ్య సంపత్ కృష్ణారావు దంపతులు శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామస్తులందరి సమక్షంలో ప్రవచనాలు చెప్పారు. ఈ నెల 4న శకటోత్సవం, 5న అర్ధరాత్రి నుంచి రథోత్సవ కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఈవో నాగుల అనిల్ కుమార్ కోరారు. తన ఊరి ప్రజలు అందరూ కూడా దేవుణ్ణి బాగా సేవించుకోవాలి, అందరికీ శ్రద్ధ కలగాలి, భగవంతుడి మీద భక్తి పెరగాలి అనే కోరికతోటి ఊరి బయట కార్లతోటి ర్యాలీలో తీసుకొచ్చారు మమ్మల్ని. ఇక్కడ ఊరి ముందర మళ్ళీ మోటార్ సైకిల్స్ తోటి లోపల తీసుకొచ్చారు. ఇక్కడికి రాగానే మొత్తం అంతా జనాలే ఒక పెద్ద బ్రిడ్జిలా ఉండి నడవక్కర్ లేకుండా వాడమించే అలా జరిపిస్తూ తీసుకొచ్చారు. ఈయన చాలా బీదవాడు కదా, ఇంత తదియారాధన ఎట్లా చేస్తుండే ఈయన? ఊళ్ళో వాళ్ళందరికీ బట్టలు పెట్టిండు, రాజగోపురం కట్టిండు, గుళ్ళో ఆచార్యుల్ని, రామానుజుల వారిని, ఆళ్వార్లని ప్రతిష్ఠ చేయించిండు, అయ్యగారులను పిలుస్తూ అందరికీ సంభావనలు ఇచ్చిండు. ఇంత పైసలు వచ్చినాయి, ఏడకెళ్ళి వచ్చినాయి ఇవన్నీ. సరే పండరా పోదాం, ఆయన్ని అడుగుదామని వెళ్ళారు ఆయన ఇంటికి. అయ్యా సంపత్ సారు, ఏం చేసినావయ్యా? ఇంత బాగా చేసినావు, నీకు ఇంత పైసలు ఏడకెళ్ళి వచ్చినాయి అని అడిగిండు ఆయన. అడిగితే ఏం లేదయ్యా, నారదుల వారు వచ్చారు, తన ఊరి ప్రజలు